మాట్లాడారు సార్. పులి మీద స్వారీ చేస్తున్నారు, దిగంగానే పులి మింగేస్తుంది. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఆయన ఒకసారి ఏం మాట్లాడారో చూసి నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఒకసారి అంబటి రాంబాబు, పీసీఆర్ అంబటి రాంబాబు బయట ప్లేస్. మీడియా బలం ఉంది, సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవికాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా రైట్. ఇప్పుడు నరసింహప్రసాద్ గారు, సో నలిపేస్తాం, పిసికేస్తాం, సో అవన్నీ జరిగేవి కావు. అండ్ పులి మీద స్వారీ చేస్తున్నారు, దిగంగానే పులి మింగేస్తుంది. అండ్ దీస్ 2 ఆర్ ద మేజర్ అబ్జర్వేషన్స్ అండి అంబటి రాంబాబు గారిది. అండ్ రెండోది ఏంటంటే కసిరెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఆర్ కసిరెడ్డి, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు కదా. మీ ప్రభుత్వం ఆయనకి చక్కటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి సౌకర్యంగా, బాబు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీరు ఇక్కడి నుంచి కాల్స్ చేసుకోండి, అవసరమైతే వీడియో కాల్స్ కూడా చేసుకోండి, మేము జాగ్రత్తగా మీకు కావాల్సిన సంరక్షణ అంతా. అంటే మీరు మీ ఎంపీ, మీ విజయవాడ ఎంపీకి ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఆయనకి జైల్లో స్మార్ట్ ఫోన్ ఇస్తారు. మీరందరూ ఐకమత్యంగా పనిచేస్తూ జనాలను ఎందుకండి ఫూల్స్ని చేస్తారు? సార్ మీకు ముందుగా